నమస్తే నాగేశ్వర్ గారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ కోవర్టులతో జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా సూచించారు. టీడీపీలోకి వైసీపీ నాయకుల్ని పంపించి హత్యలు చేయిస్తూ ఉన్నారు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు, అలాంటి నేరస్తుల్ని కఠినంగా అణిచేస్తాను. మహానాడులో చంద్రబాబు నాయుడు ఈ కామెంట్స్ చేశారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు, చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు అలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చంద్రబాబు నాయుడు మాట. ఒకసారి బయట ప్లే చేయండి. మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా రెండు పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు సార్, దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? చాలా మంది నాయకులు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలోకి. ఇప్పుడు ఉపేక్షించను అన్న వ్యక్తి మొదలు వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకోవాలి? ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న వారు పెద్దవాళ్ళ స్థాయి అయితే చంద్రబాబు నాయుడు సమక్షంలోనో లోకేష్ సమక్షంలోనో చేరుతారు. ఇలాంటి కోవట్లను నేరస్తుల్ని పార్టీలో చేర్చుకొని మళ్ళీ నేను ఉపేక్షించా అంటే ఎవరు? వాళ్ళు చేర్చుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండా తెలుగుదేశంలో ఎవరైనా చేరుతారా? కార్యకర్తల నిర్ణయమా, అది అధినాయకుని నిర్ణయమా? అంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, మా పార్టీలో నేరస్తులు చేర్చుకుంటున్నా, కోవట్లను చేర్చుకుంటున్నా, వైసీపీ కోవట్లను వాళ్ళు పార్టీకి చెడపేరు చేస్తున్నారు అంటున్నాడు. మరి ఎందుకు చేర్చుకుంటున్నావు అన్నది క్వశ్చన్ కదా. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సో వాళ్ళని మరి తీసేయచ్చు కదా. ఇప్పుడు మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడంటే నేరస్తులు కోవట్లు టీడీపీలో చాలామంది ఉన్నట్టే కదా లెక్క. చాలా క్లియర్గా చెప్తున్నాడు, కోవట్లు మన పార్టీలోకి పంపిస్తున్నారు, వాళ్ళు మన వాళ్ళనే చంపుతున్నారు. అంటే ఏంటి, వైసీపీ వారు టీడీపీలోకి వచ్చి టీడీపీ నాయకులనే చంపుతున్నారు. అంటే టీడీపీలోనే తమకు తామే చంపుకుంటున్నారు. అది కూడా చేస్తున్నారు. దీనివల్ల రెండు సమస్యలు, ఒకటి మన పార్టీ వారే మనం చంపుకుంటున్నాము అన్న చెడ్డ పేరు వస్తుంది, తర్వాత వాళ్ళ టార్గెట్ ఎలిమినేట్ చేసుకుంటారు అంటున్నారు. ఇంత నీచమైన నేరాలకు పాల్పడుతున్న వారికి తెలుగుదేశం ద్వారాలు తెరిచి ఎందుకు స్వాగతం పలుకుతున్నారు? వాళ్ళందరినీ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? ఈ ప్రశ్న మొదలు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. కార్యకర్తలకు నాయకత్వ క్షమాపణ చెప్పాలి. మేము ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళందరినీ చేర్చుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చినాం, ఇక ముందు చేర్చుకోవాలన్నాం. ఉపేక్షించను అనడేంటి? మీరు అనుమతిస్తున్న వాళ్ళు చేరారు కదా, మీరు ఉపేక్షించకపోతే వాళ్ళు ఎట్లా చేరుతారు? చేరడానికి స్కోపే లేదు కదా. అంటే పార్టీలో ఎవరిని పడతామని చేర్చుకొని నిర్ణయం తీసుకుంటున్న నాయకత్వం మరి ఏంటది? అంత వీక్ అండ్ అంత ఆలోచన లేని నాయకత్వం ఉందా టీడీపీకి? ఎవడొస్తే వాడిని చేర్చుకోవడమా? అని లేదు, ఎన్నికలకు ముందు చేసుకున్నారు, ఎన్నికలకు అవసరం ఉంది, గెలవాలి కదా అని. వైసీపీ నుంచి వచ్చిన వారికి టీడీపీ టికెట్లు ఇవ్వలేదా? మంత్రి పదవులు ఇచ్చి మంత్రి పదవులుగా జగన్ క్యాబినెట్లో మంత్రులుగా చేసిన వాళ్ళు నాకు గుర్తు టీడీపీలో ఎమ్మెల్యేలకి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయనుకుంటాను. పార్టీలో దశాబ్దాల పాటు పనిచేసిన వారిని పక్కకు పెట్టి అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి ఎంతమందికి చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేదు? మరి వాళ్ళంతా కోవట్లేదు, ఎందుకు టికెట్లు ఇచ్చారు? మీరు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, మరి 23 మంది వైసీపీ వాళ్ళని ఎందుకు తీసుకున్నట్లు? అందులో ఎంతమంది కోవట్లు ఉన్నారు? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇలా నేరస్తుల్ని కోవట్లని వైసీపీ నుంచి పంపిస్తుంటే గుర్తించలేకపోతుంది, నాయకత్వానికి ఆ సామర్థ్యం లేదు, వాళ్ళందరినీ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు కదా. ఇంతకన్నా ఆన్సర్ ఏముంటుంది? అందువల్ల ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం అర్థం చేసుకోవాలి. కోవట్లు కార్యకర్తల వల్ల పార్టీలో చేరరు, కోవట్లు నాయకత్వం వల్లనే పార్టీలో చేరుతారు. ఎందుకంటే కార్యకర్తల పాత్ర ఏముండదు పాపం. మహానాడు ఆదరణ సగటు కార్యకర్త
పలానా నేరస్తుని పార్టీలో చేర్చుకోమని చంద్రబాబు నాయుడు చెప్పారా? చంద్రబాబు నాయుడు చెప్పితే చంద్రబాబు నాయుడు వినకపోతే ఏం చేయగలుగుతారు? అల్టిమేట్గా లీడర్షిప్ అని కదా, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోలేదు అంటే విచక్షణారహితంగా టీడీపీలో ఎవరిని పడతాని చేర్చుకుంటున్నారు. వాడి చరిత్ర చూడడం లేదు, వాడి పర్పస్ చేరడం లేదు. అంటే వైసీపీ కుట్రలకు టీడీపీ లోనవుతుంది. వైసీపీ కుట్రల నుంచి తనను తాను కాపాడుకోలేని దుస్థితిలో టీడీపీ ఉంది. ఇది కదా మహానాడులో చంద్రబాబు నాయుడు చెప్తున్న అడ్మిషన్. ఇది మరి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంచుతుందా, నాయకత్వ గౌరవాన్ని పెంచుతుందా అని మనమే ఆలోచించాలి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 43 ఏళ్ల కిందట పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసింది కదా సార్. ఈ 43 ఏళ్లలో తెలుగుదేశం పార్టీలో జోడు చేసుకున్న పరిణామాలు ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఒక్క పరిణామం, ఒక్క అబ్జర్వేషన్ ఉండదు కదా 43 ఏళ్ళ హిస్టరీలో. ఇప్పుడు ఒక పార్టీ పొలిటికల్ కాంటెక్స్ట్ మారుతున్న కొద్దీ ఆ పార్టీ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఏ రాజకీయ పార్టీ అయినా ఒకే రకంగా స్టాటిక్గా ఉండదు. డైనమిక్ పాలిటిక్స్ అనేది డైనమిక్ కనుక పొలిటికల్ సిచ్యువేషన్ కాంటెక్స్ట్ మారుతున్న కొద్దీ డైనమిక్గా ఆ పార్టీ కూడా మార్పు చెందడం అనివార్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనప్పుడు ఎన్టీ రామారావు టైంలో కేంద్రం ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాల గౌరవాన్ని కాపాడటానికి, రాష్ట్రాల అధికారాలను నిలబెట్టడానికి కేంద్రం పైన ఒక వీరోచిత పోరాటానికి తెలుగుదేశం స్ఫూర్తిగా నిలిచింది. అంత గొప్ప పాత్ర భారతదేశంలో తెలుగుదేశం నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్వ్యవస్థీకరణ కొరకు, ప్రాంతీయ పార్టీల మనుగడ కొరకు, ఫెడరల్ రాజకీయాల కొరకు నిలబడ్డ పార్టీ. ఇప్పుడు అది బాగా డైల్యూట్ అయిపోయింది. ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదమైన జమిలీ ఎన్నికలను సమర్థిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాలపైన కేంద్రం స్వారీ చేస్తుంటే ఒక్క మాట కేంద్రాన్ని అనలేకపోతున్నారు. ఇవాళ డీలిమిటేషన్ పేరిట సదరన్ స్టేట్స్ సీట్లు తగ్గిపోతున్నాయి, పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గిపోతుందన్న తెలుగుదేశం పార్టీ మాట్లాడతలేదు. మహానాడులో కూడా తీర్మానం చేసినట్లేరు, సబ్జెక్టు కరెక్షన్. ఇలా మహానాడులో మీరు వెరిఫై చేయండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. రాష్ట్రాల హక్కుల గురించి ఒక్క తీర్మానం ఏమైనా చేశారో ఒక్కసారి వెరిఫై చేయండి. చేసి ఉంటే సంతోషం. రాష్ట్రాల హక్కులపైన కేంద్రము అనుసరిస్తున్న విధానాలపైన తెలుగుదేశం మహానాడులో ఒక్క తీర్మానం చేసి ఉంటే నేను ఆహ్వానిస్తాను. మీడియాలో మరి ఎక్కడన్నా వచ్చిందో చూడండి ఒక్కసారి, తీర్మానాలలో ఏ తీర్మానం ఆమోదించారని. మరి రాష్ట్రాల హక్కుల గురించి కేంద్రం అనుసరిస్తున్న వైఖరి మనకు తెలియంది కాదు. ఇవాళ 1971 జనాభా లెక్కలు కాకుండా 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కేటాయించడం వల్ల రాష్ట్రాలకు కోత పడుతోంది. మీకు రాష్ట్రాలతో పంచుకోవలసిన ఎక్సైజ్ డ్యూటీలు పెంచకుండా, కేంద్రము రాష్ట్రాలతో పంచుకోవలసిన పన్నులు పెంచకుండా, షేరబుల్ ట్యాక్సెస్ పెంచకుండా నాన్ షేరబుల్ ట్యాక్స్ ఛార్జెస్ అయినటువంటి సర్ఛార్జెస్ ఇటు పెంచడం వల్ల రాష్ట్రాలకు వచ్చేటువంటి వనరులు తగ్గిపోతున్నాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ పేరిట రాష్ట్రాల వనరులను దెబ్బతీస్తున్నారు. ఇలా అనేక రూపాల్లో రాష్ట్రాల వనరుల పైన సీరియస్గా దెబ్బ తగులుతుంటే తెలుగుదేశం పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. ఇది ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు నాయకత్వంలో ప్రతిపక్ష నేతల కాంక్లేవ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రాల హక్కుల కొరకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాష్ట్రాల పైన జరుగుతున్న ఆర్థిక దాడి, రాజకీయ దాడి ఇవాళ గవర్నర్లతో చూస్తున్నాం కదా. అసలు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు కూడా గవర్నర్ నేను సంతకం పెట్టా, నేను డిసిషన్ కూడా తీసుకోను, ఎన్ని రోజులైనా అట్లే పెట్టుకుంటా అంటే అది తప్పని సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టును కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎన్టీ రామారావు టైంలో ఇదే తెలుగుదేశం పార్టీ కేంద్రం మిథ్య, గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేసిన పార్టీ, గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేసిన పార్టీ ఇవాళ తమిళనాడు గవర్నర్, కేరళ గవర్నర్, బెంగాల్ గవర్నర్, గతంలో తెలంగాణ గవర్నర్, ఇలా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తుంటే తెలుగుదేశం మౌనంగా ఉంది. ఎన్డీఏలో ఉన్నారు కదా, ఎలా అడగగలుగుతారు అని ఎవరైనా అనొచ్చు. ఎన్డీఏలో ఉండి కూడా అడగచ్చు.
ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తున్న బీజేపీ తన అభిప్రాయం చెప్పడం లేదా? ముస్లింలు వెనకబడిన వర్గాల రిజర్వేషన్ల పైన చెప్పలేదా? బీజేపీ తన అభిప్రాయం చెప్పింది కదా. సో అందువల్ల ఒక ఫెడరల్ స్ఫూర్తికి బలంగా నిలబడ్డ పార్టీ ఇవాళ రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ అవకాశవాదంతో తన ఐడియాలజికల్ ప్లాంక్ని డైల్యూట్ చేసింది. ఇది ఆవేదన కలిగించేటువంటి అంశం. మీకు ఎక్కడా కేంద్రాన్ని ప్రశ్నించడం కాకుండా కేంద్రాన్ని స్తుతించే ధోరణి మొదలైంది. తెలుగుదేశం హిస్టరీ మీరు తీసుకుంటే కేంద్రాన్ని ప్రశ్నించిన చరిత్ర తెలుగుదేశాన్ని. ఇవాళ కేంద్రాన్ని స్తుతించేటువంటి ధోరణికి మనం చేరుకున్నాం. సో ఇప్పుడు అది కూడా మీకు ఎన్డీఏ ఫస్ట్ టర్మ్లో నేను అర్థం చేసుకోవాలను. బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉండడం వల్ల తెలుగుదేశానికి ఆ పొలిటికల్ స్పేస్ రాలేదు. కానీ ఇప్పుడైతే పొలిటికల్ స్పేస్ కూడా ఉంది. ఎందుకంటే టీడీపీ జేడీయూల మద్దతుతోనే బీజేపీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలోనైనా రాష్ట్రాల ప్రయోజనాలను నిలదీసి సాధించకపోతే ఇంకెప్పుడు సాధిస్తారు? అంటే పొలిటికల్ స్పేస్ అనుకూలంగా లేనప్పుడు తెలుగుదేశమైనా ఏం చేయలేదు. వీ కెన్ అండర్స్టాండ్. ఎన్డీఏ ఫస్ట్ టర్మ్లో పరిస్థితి అదే. కానీ ఇంత మంచి అవకాశం ఉన్నది కదా ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ పైన నేను మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా వ్యతిరేకించమని అడగడం లేదు. నీతి ఆయోగ్ సమావేశమైంది. ఏ సర్చార్జీలు పెంచుతున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇది రాష్ట్రాల వనరులను దెబ్బతీస్తుంది. అందువల్ల ఐ అపీల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ టు ఇంక్రీజ్ సర్చార్జెస్ విచ్ ఆర్ నాట్ షేరబుల్ విత్ స్టేట్స్ అని చెప్పడానికి ఏముంది? ఈ మాట కనుక చంద్రబాబు నాయుడు చెప్తే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా సంతోషపడతారు. బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా మీరు ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్తారు. మేము అనలేని మాట మీరు అన్నారు, మా అందరికీ మీరే నాయకుడు రాష్ట్రాలకు అని. ఈ మాట అనొచ్చు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ పైన సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా మీరు డీలిమిటేషన్ చేపట్టండి అంటే పార్లమెంట్లో దక్షిణ భారతదేశ ప్రాధాన్యత తగ్గకుండా డీలిమిటేషన్ చేపట్టని అడగడానికి ఏమిటి ఇబ్బంది? అందువల్ల మీరు మహానాడును మించిన పొలిటికల్ వేదిక ఇంకోటి లేదు కదా. సో ఆ మాటలు అడగడానికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కూడా కాదు. రాష్ట్రాల జెన్యూన్ డిమాండ్స్ పైన ఆఖరికి నేను ఒక్కటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ అన్నదే మీరు అనండి, ఇంకా వేరే అవసరం లేదు. గుజరాత్ ఇప్పుడు మీకు బీజేపీ డిఫరెన్షియేట్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇటీవల ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో రాష్ట్రాల వాటాను 50% పెంచాలి అని ప్రతిపాదించింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ పార్టీ ఏమని ఇచ్చింది? 40% సరిపోతుందని ఇచ్చింది, 42% సరిపోతుందని ఇచ్చింది. అంటే బీజేపీ ఎక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవాలి అక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50% అడిగితే ఆ ప్రభుత్వంలో భాగస్వామైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ 42% అడిగింది. మరి మీకెందుకు అభ్యంతరం బీజేపీతో డిఫరెన్షియేట్ చేసుకోవడానికి? మీరు మోడీ గారికి చెప్పండి, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ఉపన్యాసాలకు వెళ్ళి తీసుకోండి, వేరే ఏది అవసరం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లోనూ ఇతరత్ర చేసిన ఉపన్యాసాలు తీసుకొని ఆ ఉపన్యాసాల్లో రాష్ట్రాలకు ఏం కావాలని అడిగారు, అవే అడగండి, ఇంకేది ఎక్స్ట్రా అడగకండి. అది మోడీనే కోట్ చేసి అడగండి. आपने गुजरात का मुख्यमंत्री रहने के समय में ये पूछे, हम भी वही पूछ रहे. ఇద్దరు ఏమన్నా మోడీనే అడుగుతున్నా, మోడీ చెప్పింది అడుగుతున్నా, వేరేది ఏం లేదు. మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడిగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, తప్పేంటి? దీనికి ఏం చేస్తారు? మోడీ వచ్చి కొడతారా అదంతరా? ఎందుకు ఇంత మనం టెన్షన్ పడాలి? తెలుగు వాళ్ళము అడగచ్చు కదా, గౌరవంగా అడుగుదాం. సో అందువల్ల ఈ బేసిక్ పాయింట్ మనం ఎందుకు, అయ్యా గుజరాత్కు గిఫ్ట్ సిటీ ఇచ్చారు, చాలా అద్భుతమైన ప్రయత్నం. మా విశాఖపట్నంకి ఇవ్వండి, దాన్ని మేము ఫిన్టెక్ వ్యాలీగా మార్చదలుచుకున్నాం. గిఫ్ట్ సిటీకి ఇచ్చిన స్టేటస్ వైజాగ్ గిఫ్ట్ సిటీకి ఇవ్వద్దని అంటలేం, గుజరాత్కి ఇవ్వద్దని అంటలేం, వైజాగ్కి ఇవ్వమని అడుగుతున్నాం. ఇది అడగడానికి అభ్యంతరం ఏంటి? అందువల్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్రాల హక్కుల కొరకు ఛాంపియన్ చేసిన పార్టీ నుంచి ఇవాళ ఆఖరికి జెన్యూన్ ఇష్యూస్ పైన కూడా మాట్లాడలేని పరిస్థితికి నెట్టివేయబడం ఆవేదన కలిగిస్తోంది. రెండవది, హైలీ సెక్యులర్ ఎజెండాతో తెలుగుదేశం ఉండేది. రాజకీయాలు ఏవైనా, పార్టీలతో పొత్తులు ఏమన్నా క్లియర్ సెక్యులర్ పొజిషన్ తీసుకునేది. దానికి ఉదాహరణే మీకు ఎన్డీఏ అధికారంలోకి వచ్చుతూనే ఎన్డీటీవీలో లోకేష్ని అడిగారు, ముస్లింల్లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లను సంతుష్టీకరణ రాజకీయం అని బీజేపీ అంటోంది,
మీరేమంటారు? బీజేపీ కాల్స్ ఇట్ అండ్ అపీజ్మెంట్ పాలిటిక్స్. వాట్ యూ సే అని లోకేష్ అడిగితే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా లోకేష్ అన్నాడు, వీ ఫీల్ ఇట్ సోషల్ జస్టిస్ అన్నాడు. అది సామాజిక న్యాయమని మేము భావిస్తున్నాం అన్నాడు. ఇంత క్లియర్గా అన్నాడు. మరి వక్ఫ్ చట్టం పైన టీడీపీ ఏ వైఖరి తీసుకుంది? ఏ స్టాండ్ తీసుకుంది? సో సెక్యులర్ స్టాండ్ తీసుకుందా? అసలు సెక్యులర్ స్టాండ్ అంటే ఏంటి? మరి ముస్లింలకు ప్రత్యేకంగా ఒక చట్టం ఎందుకు? అన్ని మతాలకు సంబంధించి ఒకటే చట్టం చేద్దాం, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటిది. ఆ అన్ని రకాల ఆ ధర్మాదాయ ఆస్తులు, దేవాదాయ ఆస్తులు, మతపరమైన ఆస్తుల నిర్వహణకు హిందువులకో చట్టం, ముస్లింలకో చట్టం, క్రైస్తవులకో చట్టం కాదు, అందరికీ కలిపి ఒకటే సెక్యులర్ చట్టం తెద్దాం. ఈ మాట అడగడానికి అభ్యంతరం ఏముంది? సో ఇప్పుడు వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలకు ముస్లిమేతరులు ఉండాలి అని చట్టం చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ సమర్థించడం ఏంటి? మరి రేపు టీటీడీలో హిందూయేతరులు ఉండాలంటే సమర్థిస్తామా మనం? సో ఇలాంటి ఫండమెంటల్ క్వశ్చన్ ఓవరాల్ వక్ఫ్ చట్టం సమర్థించి కావాలంటే, కానీ నీ వక్ఫ్ ఆస్తిగా డొనేట్ చేయాలంటే 5 ఏళ్ళుగా నువ్వు ముస్లిం అని ప్రూవ్ చేసుకోవాలి అని ఉంది. టీటీడీ హుండీలో దేవునికి సమర్పించుకోవాలంటే మీరు 5 ఏళ్ళు హిందువుగా ఉండాలి అని ప్రూవ్ చేసుకోవాలని ఎక్కడ ఉంటే ఒప్పుకుంటామా? ఇలాంటి అంశాలపైన అయినా కూడా తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండడం తెలుగుదేశానికి ఉన్న సెక్యులర్ క్రెడెన్షియల్స్ను సీరియస్గా క్వశ్చన్ చేస్తుంది. మూడవది, తెలుగు ప్రజల కొరకు పుట్టాం. ఇవాళ కూడా మహానాడులో కూడా మేము తెలుగు ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తాం, తెలంగాణ ప్రాజెక్టులకు దేనికి వ్యతిరేకించలేదు అన్నారు. ఒక్కసారి గూగుల్లో కొట్టండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపోజెస్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఏమైనా వస్తారో అది చూడండి, మీరే చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అభ్యంతరం చెప్పిందా లేదా? చెప్పమనండి క్లియర్గా. దీనికి ఆన్సర్ దొరికిపోతుంది కదా. పోనీ అది వదిలేయండి. మీ తెలుగు వాళ్ళంతా సమానమే కదా. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గౌరవించే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డిమాండ్ పెడుతున్నారు. ఏమని? కృష్ణానదిలో మా వాటాను పునర్నిర్వచించండి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చే టైంలో తెలంగాణ ఏర్పడలేదు, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా పార్టీగా చేసుకొని కృష్ణానదీ జలాల పునః పంపిణీ చేయండి అని తెలంగాణ అడుగుతోంది. చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలందరి కోసం నిలబడిన తెలుగుదేశం పార్టీ దీన్ని అంగీకరించమనండి. నేనేమి ఇది కూడా అడుగుతున్నాను. తెలంగాణ కృష్ణానదిలో 50% వాటా అడుగుతుంది. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉంది కనుక ఇవ్వండి అని అడుగుతున్నారు. పోనీ అది పక్కకు పెట్టండి, అట్లీస్ట్ తెలంగాణను కూడా ఒక రాష్ట్రంగా చేర్చుకొని, ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా. నదీ జలాల పంపకం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఈ చేసిన కేటాయింపులను ప్రాజెక్టు వారీగా 811 టీఎంసీలను పంచుకున్నాం. ఆ తర్వాత బచావద్దాన్ని ఈవెన్ మీకు ఫ్లడ్ వాటర్స్ను కూడా మీ మిగులు జలాలు సర్ప్లస్ వాటర్స్ కూడా పంచింది. సో మొత్తం మీదనైతే 1000 అనుకుంటాను, లిటిల్ ఓవర్ 1000 టీఎంసీలు వచ్చాయి. దానికి అప్పుడు ప్రాజెక్టులో కేటాయించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆ కోసం నిలబడ్డ పార్టీ కదా. మహానాడులో తీర్మానం చేయండి, నాకు తెలంగాణ ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఒకటే. అందుకొరకు తెలంగాణ ఏర్పడక ముందు నదీ జలాల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయింది. న్యాయంగా అయితే ప్రతి రాష్ట్రాన్ని ఒక పార్టీగా చేర్చి బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించండి, తెలంగాణకు కూడా న్యాయం జరిగేలా అని చంద్రబాబు నాయుడు చెప్పమనండి, అభ్యంతరం లేదు. ఈ మాట అనగలడా? అంటే తెలుగువారి అందరి కొరకు పుట్టిన పార్టీగా ఉండడము ఉన్నాము అంటే తెలంగాణలో కూడా తెలుగువారే కదా. పాలమూరు రంగారెడ్డికి అభ్యంతరం చెప్పడం ఎందుకు? కృష్ణానదీ జలాలకు తెలంగాణ కూడా ఒక పార్టీగా చేర్చి పునః పంపిణీ అనే డిమాండ్కి అభ్యంతరం చెప్పడం ఎందుకు? చెప్పకూడదు కదా. సో అందువల్ల ఇవన్నీ మనకు రాజకీయంగా మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు అక్కడి ప్రయోజనాల్ని నిలబెట్టడం ముఖ్యం కాదని ఎవ్వరూ అన్నారు, అభ్యంతరం కూడా ఎవరు చెప్పలేరు. కానీ నేను తెలుగు వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నా, తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నా అన్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ వస్తాయి. లేదు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మోరాల్లెస్ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది, మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నిలబడతామనంటే తప్పే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ను ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో నిలబెడమని అడగలమా? బీఆర్ఎస్ అది తెలంగాణ పార్టీ కనుక మేము తెలంగాణ వరకే ఉంటామని అంటారు. మీరు అన్నప్పుడే కదా సమస్య వచ్చేది.
మన తెలుగు జాతి మొత్తం ప్రయోజనాలకు నిలబడ్డప్పుడు నేను అడుగుతున్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు అభ్యంతరం చెప్పినట్లు కృష్ణానదీ జలాల పునః పంపిణీకి కావాలన్న తెలంగాణ డిమాండ్ మీరు సమర్థిస్తారా సూటిగా చెప్పండి. మేము సమర్థిస్తామని చెప్పమని అభ్యంతరం లేదు. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చాలా ప్రిన్సిపల్స్ పైన కాంప్రమైజ్ అయ్యేది కాదు. పార్లమెంట్లో ఒక దశలో మేజర్ అపోజిషన్గా ఉన్న పార్టీ. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడికి రాని గౌరవం చంద్రబాబు నాయుడుకి లభించింది. ప్రాంతీయ పార్టీ నాయకుడైనా జాతీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ భారతదేశ రాజకీయాల్లో కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో ఎలా నిర్మాణం కావాలో చూపెట్టినటువంటి పార్టీ, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నిలబడ్డ పార్టీ, తెలుగు జాతి ప్రయోజనాల కొరకు కేంద్రంతో విరోచితంగా పోరాడిన పార్టీ. అలాంటి పాత్రను డైల్యూట్ అవుతుంది అనేది ఆవేదనతో చెప్తున్న అంశం. ఇవాళ మహానాడులో 3వ రోజు చాలా కీలకమైన తీర్మానాలు, నిర్ణయాలు, ప్రకటనలు ఉండబోతూ ఉన్నాయి. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సార్, లోకేష్కి ప్రమోషన్ వస్తుందా అని చెప్పేసి. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా మహానాడు వేదికగానే ఈ ప్రతిపాదన కూడా చేశారు. ఒకవేళ అదే జరిగితే లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? శ్రేణులు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? శ్రేణుల పార్టీలో ఏముంది అందరికీ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు కొడుకే లోకేష్. ఇంకా తీరా వేరే చంద్రబాబు నాయుడు కొడుకే నాయకుడు అవుతారని తెలియదా? అందరికీ తెలుసు కదా. సో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయకుడు కాకపోతే ఇంకోరు అవుతారని ఎవరైనా ఊహించుకుంటున్నారా తెలుగుదేశంలో? అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంది, చంద్రబాబు నాయుడే ప్రెసిడెంట్గా ఉంటాడు కదా. దాంట్లో ప్రత్యేకత ఏమన్నా ముఖ్యమంత్రి చేస్తే శ్రేణులు ఎలా స్పందిస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎందుకు ఉత్పన్నమవుతుంది? వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ రొటీన్ థింగ్ కదా. పార్టీ ప్రెసిడెంట్ అయినా పోనీ కనీసం ఏమన్నా చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడుకు సహకారం. ఇప్పుడు ఆల్రెడీ ఆ పని లోకేష్ చేస్తున్నాడు కూడా. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ పార్టీ వ్యవహారాలను చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు అది ఫార్మలైజ్ అవుతుంది అంతే. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కొత్తగా చేసేది ఏముంటుంది? తెలుగుదేశంలో లోకేష్ నాయకత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారనుకుంటే అది పొరపాటే. రకరకాల ప్రశ్నలు, అనుమానాలు, అపోహలు ఉండవచ్చు, ఉంటుంది కూడా. దానికి ఏమీ మనం తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు లోకేష్కు మధ్య ఆ గ్యాప్ ఉన్నప్పుడు, సో చంద్రబాబు నాయుడు స్థాయిలో లోకేష్ను మరి ఎదుగుతాడా, ఎప్పుడు ఎదుగుతాడు, ఇలాంటివి ఉంటాయి. ఎలా తప్పేముంది, అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా సామర్థ్యాన్ని ప్రదర్శించుకునేది. ఆయనకు అవకాశం ఇవ్వకుండా సామర్థ్యం ప్రదర్శించలేదు అన్న విమర్శ కూడా కరెక్ట్ కాదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ పొలిటికల్ ఎలివేషన్ అవసరం. లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అవసరం. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, సానుకూల రాజకీయ పరిస్థితులు ఉన్న సమయంలో మీకు ఈ ట్రాన్సిషన్ అనేది మరింత ఈజీ అవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో టెస్ట్ చాలా కఠినంగా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి అంటే అది ఈ సమయంలో కనుక ట్రాన్సిషన్ సులభం కూడా అవుతుంది కదా. అందువల్ల ఒక పొలిటికల్ మెసేజ్ కూడా తన పార్టీ శ్రేణులకు, పార్టీ ఓటర్లకు ఇవ్వచ్చు. అందువల్ల ఇదేమీ తెలుగుదేశంలో పోటీ కూడా లేదు కదా. ఎవరి మధ్య ఇప్పుడు ఏదో బీఆర్ఎస్లో ఉన్నట్లయినా మీకు కేటీఆర్, హరీష్ రావు అన్నట్లు, ఇప్పుడు కవిత అన్నట్లు తెలుగుదేశంలో పోటీ లేదు. ఉన్నరొక్క లోకేషే వారసుడు, లోకేషే భవిష్యత్ నాయకుడు. ఏమైనా తెలుగుదేశం కార్యకర్తల్లో క్వశ్చన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్న సమయంలో ఆయన ప్లేస్లో లోకేష్ను పెట్టడాన్ని అంగీకరించరు. ఎందుకంటే ఓటేసింది చంద్రబాబు నాయుడు చూసి. ఆ సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కాదు కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నా క్రియాశీలక రాజకీయాలను పక్క జరిగి ఆ ప్లేస్ లోకేష్కి ఇస్తే చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఏ ఆర్డినరీ ప్రాసెస్. ఆల్రెడీ లోకేష్ చేస్తున్న పనిని ఫార్మలైజ్ చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదు కూడా పెట్టిన పరిస్థితి. సో ఈ వివాదానికి కారణమైన కమల్ హాసన్ వ్యాఖ్యలు ఒకసారి. அந்த ஊரில் இருக்கும் என் குடும்பம், அதனால தான் அவர் இங்கே வந்திருக்காரு. அதனால தான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பித்தேன். அதில் தமிழிலிருந்து பிறந்தது தான் உங்கள் பாஷையும். அதனால் நீங்களும் அதில் உட்படுவீர்கள். அந்த ஊரில் సార్ కమల్ హాసన్ వ్యాఖ్యల మీద మీ కామెంట్. మీరు కమల్ హాసన్ నాకేం తమిళ రాదు, కానీ ఆయన మాట్లాడింది మనం విన్నా మనకి ఏమర్థమవుతుంది? తమిళ భాష గొప్పతనం గురించి, ప్రాశస్త్యం గురించి చెప్తున్నాడు తప్ప కన్నడ భాషను అవమానించడానికి మాట్లాడింది కాదది. సో కాంటెక్స్ట్ మ్యాటర్స్. అది కమల్ హాసన్ కూడా దానికి వివరణ ఇచ్చాడు.
తమిళ భాష పైన ప్రేమతో నేను మాట్లాడిందే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అని. నేను మాట్లాడిన టోన్లో ఎక్కడైనా కన్నడ పట్ల విద్వేషాన్ని రగిలించడమో, కన్నడ భాషను అవమానించడమో అనే ఉద్దేశం ఎక్కడా కనబడతలేదు. ఆయన తమిళ భాష పైన ప్రేమతో తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది అని ఒక వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు దేశ భాషల ఎందు తెలుగు లెస్స అని మనం అంటాం. అంటే తమిళం వాళ్ళు అంటే మాది కాదా, దేశ భాషలేదు మీదే గొప్పలా, అంటే తమిళం కన్నా తెలుగు కన్నా తమిళం తక్కువ అని మీ ఉద్దేశం కాదా అని మనం కొట్టాడు పెట్టుకుంటే ఎట్లుంటే చెప్పండి. కాంటెక్స్ట్ ఏంటి? దేశ భాషల ఎందు తెలుగు లెస్స అంటే తెలుగు దేశంలో ఉన్న అన్ని భాషల కన్నా గొప్పది అని మనం చెప్పుకుంటాం. అంటే మనం తమిళం కన్నా గొప్పదని చెప్పినట్టే కదా, కన్నడ కన్నా గొప్పదని చెప్పినట్టే కదా. మరి వాళ్ళందరూ వచ్చి తెలుగు వాళ్ళ మీద పడచ్చా? సో కాంటెక్స్ట్ మ్యాటర్స్. మీకు నిజంగానే కన్నడను అవమానించడానికి, కన్నడను తక్కువ చేయడానికి కనుక కమల్ హాసన్ అంటే తప్పే, 100% తప్పే. కానీ తమిళ భాష గొప్పతనాన్ని, తమిళ భాష ప్రాశస్త్యాన్ని తమిళ బిడ్డగా కమల్ హాసన్ చెప్పుకోవడం నేరమా? కన్నడ బిడ్డలు కన్నడ భాష చెప్పండి, మనం దేశ భాషలో తెలుగు అని చెప్పమ్మా. మనం చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి భాష గురించి వాళ్ళు గొప్పతనం చెప్పుకుంటే తప్పేమిటి. తర్వాత ఇక నెక్స్ట్ అయినా ఆరిజిన్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ గురించి మాట్లాడాడు. ఇట్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ లిటరరీ హిస్టరీ. చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుగు కన్నడ ఒకటేనా అని కూడా ఒక చర్చ కూడా ఉంది. మీకు కృష్ణదేవరాయలు కన్నడలో రాశాడా, తెలుగులో రాశాడా, మరి తెలుగులో కన్నడ అప్పుడు ఒకే రకంగా ఉండని ఈ చర్చ కూడా ఉంది. ఆ మాట ఎందుకు? మీకు శ్రీనాథుడు పోతనల మధ్య సంవాదం చెప్తాను. కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగరాంతరాయ సంకల్పిత సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని శ్రీనాథుడు చెప్పుకున్నాడు. తప్పుడు క్షమించండి, చాలా రోజులకి చదివింది. కర్ణాటక సిద్ధినాథ్ అన్నాడు, ఆంధ్రక సిద్ధినాథ్ అనలే. అప్పుడు పోతనంటాడు, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి అంటాడు. మరి అక్కడ కూడా కర్ణాటక తెలుగు లేదు, ఆంధ్ర అనే పదమే లేదు కదా ఇక్కడ. మీరు ఆయన కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సంకల్పిత సభాగణాంతరాయ సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని శ్రీనాథుడు తనకు తాను గొప్పగా చెప్పుకుంటే, కర్ణాటక కిరాత కీచకుల కమ్మ త్రిసిద్ధిగా నమ్ము భారతి అని నా భాగవతాన్ని రాజుల సింహాసనాల ముందు మోకరిల్లు చేయను, నేను పలికడిది భాగవతమట పలికించడవాడు రామభద్రుండట అని పోతన చెప్తాడు. మరి ఇక్కడ ఆంధ్ర లేదు కదా, ఇద్దరు తెలుగు కవులే కదా, ఇద్దరు కర్ణాటక అన్నారు కదా అంటే ఆన్సర్ ఉంటుందా? అందువల్ల లిటరరీ హిస్టరీ, ఏ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి ఆరిజిను, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లిటరరీ హిస్టరీ. ఇది మనం రోడ్డు మీద కొట్టుకొని తెలుసుకునేది కాదు కదా. దాని మీద భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, ఒకరు అవునంటారు, ఒకరు కాదంటారు. ఇప్పుడు ప్రాచీన భాష పైన ఎంత చర్చ నడిచింది. అందుకే కమల్ హాసన్ కరెక్ట్గా చెప్పాడు, దానిపైన రియాక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇది భాషా చరిత్రకారులకు వదిలేద్దాం. నాకు చాలామంది భాషా చరిత్రకారుల రచనలు, ఉపన్యాసాలు నేను విని ఈ మాట అన్నాను. నాలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి అంశాలపైన మాట్లాడకూడదని అర్థమైంది, దీన్ని ఇక వదిలేయండి అన్నాడు. దట్ ఈస్ ద స్టేట్స్మెన్ రెస్పాన్స్ కదా. ఆయన ఒప్పుకున్నాడు, నిజమేది. ఎందుకంటే భాషా చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు నన్నయ్యనే తొలి కవుడ రాజకులై కభూషణుండిట్లని అంటూ నన్నయ్య రాసిన భారతంతోనే తెలుగు భాష మొదలైందా, అంతకన్నా ముందు తెలుగు భాష లేదా అనే చర్చ కూడా ఉంది. నన్నయ్య ఆదికవి అని అంటాం, కాదు, నన్నయ్యకు ముందు మీరు 4వ శతాబ్దంలో 5వ శతాబ్దంలో కూడా తెలుగులో రచనలు ఉన్నాయి అనే చర్చ కూడా నడుస్తుంది. అసలు తెలుగు పదం తెలంగాణ అనే పదం నుంచే వెళ్ళిందని కూడా చర్చ ఉంది తెలుసా. అసలు ఆంధ్ర పదము తెలుగు పదం పర్యాయ పదాలు, కానీ తెలుగు అన్న దాంట్లో, ఆంధ్ర అన్న దాంట్లో తెలుగు లేదు ఎక్కడ. తెలంగాణ అన్న దాంట్లో మీకు తెలుగు అన్న పదం స్ఫురిస్తుంది. ఇలాంటి చాలా చర్చలు లిటరరీ హిస్టరీలో జరుగుతూ ఉంటాయి. వీ షుడ్ లీవ్ ఇట్ టు ద లిటరరీ హిస్టరీ. దాన్ని రాజకీయపరమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు భావోద్వేగాలు రగులుతాయి. కరెక్ట్, కమల్ హాసన్ చెప్పింది అది. పొలిటీషియన్స్ ఇలాంటి వాటికి దూరం ఉండి లిటరరీ హిస్టారియన్స్కు వదిలేస్తే అది మంచిది అని. సో అది అప్పుడు మీకు ఉదాహరణకు అసలు తెలుగు అనేది మా తెలంగాణదే, ఆంధ్రకు తెలుగు ఎక్కడిది అని అన్నారు ఎవరన్నా, ఖచ్చితంగా భావోద్వేగం రగులుతుంది. అది లిటరరీ హిస్టారియన్ చర్చించుకున్నారనుకోండి, ఆంధ్ర అన్న పదం ఎప్పుడు ఆరిజిన్ వచ్చింది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మూలమైన సంస్థ ఆంధ్ర మహాసభ, నైజాం వ్యతిరేక పోరాటానికి, దాని పేరు ఆంధ్ర మహాసభ. మీకు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకాన్ని మొదలైంది. మరి ఆంధ్ర మహాసభతోనే తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాటం మొదలైంది, దాని పేరే ఆంధ్ర మహాసభ. మరి దానికి ఆంధ్ర భాషా నిలయము మీకు అదొక పెద్ద భాషా ఉద్యమానికి మూలం.
సో అందువల్ల ఆంధ్ర తెలుగు అనేది ఆరిజిన్ ఎక్కడ, ఇలాంటివన్నీ లిటరరీ హిస్టరీలో చర్చనీయాంశాలు, వాటిని రాజకీయపరమైన అంశాలుగా మార్చకూడదు. అది కమల్ హాసనే తనకు తానుగానే తన గుణపాఠాన్ని చెప్తూ నాతో సహా ఏ పొలిటీషియన్లు దీనిపైన మాట్లాడకూడదు, వీ షుడ్ లీవ్ ఇట్ టు ద లిటరరీ హిస్టారియన్స్ అన్నాడు. దట్ ఇస్ ద కరెక్ట్ స్టాండ్. లీవ్ ఇట్ టు ద లిటరరీ హిస్టారియన్. ఒక భాషను తక్కువ చేస్తే అప్పుడు మనం ప్రశ్నించాలి. ఒక భాషను తక్కువ చేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ చర్చ జరిగింది. హైదరాబాదు స్లమ్స్లో మాట్లాడే భాష తెలంగాణ భాష అని చెప్పి తెలుగు సినిమాలలో కూడా చూపెట్టేవారు. అదే అదిరి గిట్లా ఏం చేసినావు రా అని విలన్లకు పెట్టేవారు భాష. అది తెలంగాణ భాష. నేను తెలంగాణ వాడినే, మరి నా భాష అట్లుందా లేదే, గట్లా కాదు రవిశంకర్ గిట్లా అన్నాను నేను ఎప్పుడన్నా. అది వ్యావహారిక భాషలో మాట్లాడతారు, గట్లా నేను కూడా ఇట్లా మాట్లాడుకోవచ్చు. దాని ఏ భాష, ఇప్పుడు మీకు రాయలసీమ పోతే ఒక రకంగా ఉంటుంది భాష, మీకు ఉత్తరాంధ్ర పోతే ఇంకో రకంగా భాష ఉంటుంది. కానీ మరి ఉత్తరాంధ్ర వాళ్ళకి భాష రాదా? ఉత్తరాంధ్రలో ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గిడుగు రామ్మూర్తి మంపులు, గురజాడ అప్పారావు ఇట్లాంటి మహనీయులంతా అక్కడే పుట్టారు కదా ఉత్తరాంధ్రలోనే. మరి ఉత్తరాంధ్ర వాళ్ళకి భాష రాదా అంటే ఎట్లా అనలేం కదా. సో మీరు భాష అనేది ప్రాంతానికి వ్యారీ అవుతుంది, డైలెక్ట్స్ ఉంటాయి, భాష ఉంటుంది. అందువల్ల ప్రిన్సిపల్ ఒక్కటే, తమ భాష తమ యాస గొప్పది అని ఎవరైనా అనుకుంటే అది లెజిటిమేట్, ఎలాంటి అభ్యంతరము లేదు. నా దేశము, నా భాష, నా యాస, నా ప్రాంతము, నేను పుట్టిన గడ్డ గొప్పది అని అనుకోవడం లెజిటిమేట్. కానీ పక్క భాష, వేరే ఇంకో భాష, ఇంకో ప్రాంతం, ఇంకో రాష్ట్రము పట్ల విద్వేషాన్నో లేదా తక్కువ చేర్చడమో నేరం. అందువల్ల కమల్ హాసన్ తమిళ భాష పైన ప్రేమతో నేను మాట్లాడాను, కన్నడ భాషతో దేశం కాదు అన్న తర్వాత దట్ కాంట్రవర్సీ షుడ్ ఎండ్ దేర్ కదా. ఎంపీ శశి థరూర్కి ఆ పార్టీకి మధ్య, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులే, కేరళకు చెందిన నాయకులు కొంతమంది శశి థరూర్ టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అతని పేరు ప్రతిపాదించలేదు, కేంద్రం ప్రకటించింది, దానికి కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా శశి థరూర్ ఓకే చెప్పారు, విదేశాలకు వెళ్లే ఎంపీల బృందానికి సారథిగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది సార్. అండ్ ఈ సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించి కూడా మోదీ గవర్నమెంట్ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ని విదేశీ గడ్డ మీద పొగిడారు శశి థరూర్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. అది వాస్తవం కూడా. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇది జరిగింది, కానీ ఆ పార్టీ రాజకీయాలకు ఉపయోగించుకోలేదు. కానీ మోదీ చేసిన దాన్ని ఇప్పుడు శశి థరూర్ గొప్పగా చెప్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతూ ఉన్నారు అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ శశి థరూర్ బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కేరళ రాష్ట్ర నాయకులు విమర్శిస్తున్నారన్నారు, అది నిజం కాదు. కాంగ్రెస్ నాయకులు అధికారికంగానే విమర్శించారు. మీకు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జయరాం రమేష్, పవన్ ఖేరా లాంటి నాయకులు బహిరంగంగానే విమర్శించారు. అందువల్ల ఇదేదో శశి థరూర్ పైన కేరళ కాంగ్రెస్లో తిరుగుబాటు కాదు. సో అఫీషియల్గా కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జయరాం రమేష్ ట్వీట్ చేశారు కదా. ఇక ఆయనే విమర్శించిన తర్వాత ఇది కేరళ కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్ కాదు. ఉదిత్ రాజ్ లాంటి పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా విమర్శిస్తారు. ఐ డోంట్ థింక్ ఈజ్ ఫ్రమ్ కేరళ. సో అందువల్ల ఉదిత్ రాజ్ పక్క పెడదాం. శశి థరూర్ వ్యాఖ్యల పైన ఉదిత్ రాజ్ చేసినటువంటి విమర్శను మీకు జయరాం రమేష్, పవన్ ఖేరాలు తమ ట్విట్టర్లో దాన్ని రీట్వీట్ చేస్తూ విమర్శించారు. అందువల్ల శశి థరూర్ బిహేవియర్ పైన కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టుగా భావించాలి. ఎందుకంటే కేరళ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యంతరం చెప్పిందంటే ఇది స్టేట్ లెవెల్ డిస్ప్యూట్ అవుతుంది. నిజం, ఆ ప్లేన్లో కూడా డిస్ప్యూట్ ఉంది. శశి థరూర్ కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని ఆయన కోరిక, అది చేయలేదన్న దానిపైన ఆయనలో అసంతృప్తి కూడా ఉన్నమాట నిజం. సో అందువల్ల కేరళ కాంగ్రెస్లో శశి థరూర్కు ఇతరులకు పడతలేదన్నది పాయింట్. కానీ ఇప్పుడు అది కేరళ కాంగ్రెస్ అంశంగా శశి థరూర్ అంశం లేదు. శశి థరూర్ అంశం కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా ఆయన వివరిస్తున్నాడు. ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ కేరళ పాలిటిక్స్ కాదు, ఫంక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పాలిటిక్స్. ఫంక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఏంటంటే ఆయన గత కొన్ని రోజులుగా, ఇప్పుడే కాదు, ఆపరేషన్ సింధూర్ అనేది ప్రజల సెంటిమెంట్తో కూడుకున్న అంశం గనక ప్రజలు సెంటిమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి బీజేపీకి శశి థరూర్ ఒక ఆయుధంగా మారాడు. తన సొంత పార్టీని అటాక్ చేయడానికి ప్రత్యర్థులకు ఒక వ్యక్తి ఆయుధంగా మారితే
ఆయన హానెస్టీని, ఇంటెగ్రిటీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శశి థరూర్ ఇస్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, అనుమానం లేదు. నేను ఆయన రాసిన ప్రతి వ్యాసాన్ని చదువుతాను. ఆయన లాంగ్వేజ్కు ఫ్యాన్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. అద్భుతమైన ఆంగ్ల భాషా పాండిత్యము. సో ఆయనకున్న ఆర్టికులేషన్ స్కిల్ అద్భుతమైంది, ఎవరికీ అనుమానం లేదు. శశి థరూర్ నాలెడ్జ్, ఇంటలెక్ట్ పైన ఎవరికీ డౌట్ లేదు. ఆయన రాసిన పుస్తకాలు కూడా చదివాను నేను. కానీ మనకు అర్థం కావాల్సింది, నువ్వు ఆర్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, డోంట్ జాయిన్ ఎనీ పార్టీ అంట నేను. మేధావులు ఎవరు పార్టీలలో చేరి ఆ పార్టీలకు తానా తందానా అనలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. నువ్వు మేధావి అయితే మేధావిగా ఉండు, రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడిగా ఉండు. మేధావికి రాజకీయ నాయకుడికి తేడా ఏంటంటే, రాజకీయ నాయకుల్లో మేధావులు ఉంటారు, కానీ తన మేధో సంపత్తిని ఆ పార్టీ సేవకే వినియోగించాలి. అంతే తప్ప ఆ మేధో సంపత్తిని నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా వినియోగిస్తాను అంటే ఒక రాజకీయ పార్టీలు ఉండకు. ఇప్పుడు నాకు చాలా రాజకీయ పార్టీ నుంచి ఈ 15 ఏళ్లలో అనేక సార్లు ఆఫర్లు వచ్చినా నేను తిరస్కరించాను. ఎందుకంటే ఇప్పుడేది ఈ మధ్య ఒక ఆఫర్ కూడా ఇవ్వడం రెడీగా లేరు, ఎలాగో యాక్సెప్ట్ చేయరని. నేను మీ పార్టీలో చేరితే ఒక పార్లమెంటుకు పోతా కావచ్చు, కానీ నా అభిప్రాయం చెప్పలేను కదా. మీ అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలి కదా. పార్టీ అభిప్రాయం నాకు నచ్చకపోతే నా అభిప్రాయం చెప్పలేను. చెప్పడం అన్డెమోక్రటిక్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ పొలిటికల్ పార్టీ సిస్టమ్. ఇప్పుడు ఆయన 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ. శశి థరూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వల్ల ఎంపీ అయ్యాడా? ఆయనకున్న వొకాబులరీ వల్ల ఎంపీ అయ్యాడా? కాంగ్రెస్ కార్యకర్తల కష్టం వల్ల ఎంపీ అయ్యాడా? కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ వల్ల ఎంపీ అయ్యాడా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆయనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వొకాబులరీ వల్లనే త్రివేంద్రం ఎంపీ అయితే శశి థరూర్ ఇష్టం. కానీ నీవు 4 సార్లు ఎంపీ కావడానికో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ పైన ఆధారపడతావు. నువ్వు 4 సార్లు ఎంపీ కావడానికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న పొలిటికల్ స్ట్రెంగ్త్ను నువ్వు ఉపయోగించుకుంటావు. మళ్ళీ నేను నా ఇండివిజువల్గా ఉంటా, ఇండిపెండెంట్గా ఉంటా, నా అభిప్రాయం ఏం చెప్తా అంటే దట్ డజంట్ వర్క్ ఇన్ అ పొలిటికల్ సిస్టమ్. నువ్వు ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు డిసిప్లిన్ డిమాండ్స్. నీకు మేధావులు ఉండరా? అన్ని పార్టీల్లో ఉంటారు మేధావులు. బీజేపీలో రామ్ మాధవ్ లేడా? అద్భుతంగా రాస్తాడు మీరు. ఆయన రామ్ రాజ్య అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో కాలం రాస్తాడు, చదవండి రెగ్యులర్గా. ప్రతి కాలం నీకు ఎంతో కొంత విజ్ఞానాన్ని ఇస్తుంది. నేను ఆయన రాసిన ప్రతి ఆర్టికల్ చదువుతాను, రాసిన పుస్తకాలు చదవండి మీరు. యు మే అగ్రీ, యు మే నాట్ అగ్రీ విత్ రామ్ మాధవ్. ఆయనతో అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ ఆయనకున్న ఐడియాస్లో ఉన్న ప్రొఫౌండ్ డెప్త్ను మాత్రం మనం ఆహ్వానించాలి కదా. సో ఆయన అభిప్రాయాలు ఆయన చాలా లోతుగా చెప్పగలుగుతాడు. అరుణ్ జైట్లీ ఉండే మంచి మేధావి. బీజేపీలో మేధావులు లేరా? కాంగ్రెస్లో మేధావులు లేరా? ఒక్క శశి థరూర్ మేధావా? కాంగ్రెస్లో బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు. మీకు ఒక్క శశి థరూర్ మేధావిగా ఉన్నారనుకున్న పొరపాటు కదా. జయరాం రమేష్ మేధావి కాదా? సో అందువల్ల ప్రతి రాజకీయ పార్టీలో మేధావులు ఉంటారు. కానీ నువ్వు ఒక రాజకీయ పార్టీ సభ్యునివైనప్పుడు, ఆ రాజకీయ పార్టీ తరఫున చట్టసభకు ఎన్నికైనప్పుడు రాజకీయ సంస్కారం డిమాండ్ చేసేది ఏంటంటే ఆ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి. అదర్వైజ్ డోంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ పార్టీ. నేను క్రికెట్ టీంలో ఆడుతుంటా, 11 మెంబర్ టీంలో ఉంటా. నువ్వు ఏం చేయాలి? నీ రన్స్ కొరకు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ 3 వికెట్సే ఉన్నాయి. నీవు అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తే, ఇంకా ఓవర్లు చాలా ఉన్నాయి, అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తే నీ వికెట్ కోల్పోతే మొత్తం మ్యాచ్ ఓడిపోతుంది. అప్పుడు మీ కెప్టెన్ ఏం చెప్తాడు? అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయకు, నీ స్కోర్ తక్కువ మంచిదే, డిఫెన్స్ ఆడు, ఎందుకంటే మన వికెట్లను కాపాడుకోవడం ముఖ్యము, ఇంకా చాలా ఓవర్స్ ఉన్నాయని చెప్తాడు. లేదు నా రికార్డు ముఖ్యం, నేను సెంచరీ కొట్టాలి, మ్యాచ్ గెలిచేందుకు గెలవపోతుంది అని క్రికెట్ మెంబర్ ఆడితే అది టీమ్ స్పిరిట్కి విరుద్ధం కదా. ఒక క్రికెట్ టీంలో ఉన్నవాడే తన ఇండివిజువల్ రికార్డుల కొరకు ఆడకూడదు, టీం విజయం కొరకు ఆడాలి. ఒక రాజకీయ పార్టీలో ఉన్నవారు కూడా టీమ్ స్పిరిట్ ఉండాలి. టీమ్ స్పిరిట్ లేకపోతే రాజకీయ పార్టీలు ఉండకు. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. లెట్ శశి థరూర్ బి ఎ పొలిటికల్ అనలిస్ట్. ఆయన ఇష్టం, ఆయన ఏమన్నా మాట్లాడి ఆయన రాజ్యసభకు నామినేట్ చేయనియండి. నరేంద్ర మోడీ రాజ్యసభ సభ్యుడిగా నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడు, అభ్యంతరం ఏం లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలుస్తా, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్తో గెలుస్తా, అన్ని కాంగ్రెస్ పార్టీ సాధనా సంపత్తులు ఉపయోగించుకుంటా. నేను మాత్రం మళ్ళీ మోడీని పొగుడుతా, బీజేపీని పొగుడుతా అంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త ఒప్పుకుంటాడండి? నువ్వు ఎంత మేధావి అయితే ఏంటి? నీ మేధావి అయితే మేధావిగా ఉండు. అందువల్ల శశి థరూర్ చేస్తున్నది రాజకీయ సంస్కారం కాదది. ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ కల్చర్, ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ డిసిప్లిన్, ఇట్ నాట్ ఈవెన్ డెమోక్రటిక్ కాదు. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ లక్ష్మణ రేఖ దాటకూడదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి,
కానీ భిన్నాభిప్రాయాలు పార్టీకి న్యూసెన్స్గా మారకూడదు, పార్టీకి హెడెక్గా మారకూడదు. ఇప్పుడు బీజేపీలో మోడీ అభిప్రాయాలతో వ్యతిరేకించే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. మనకైనా వారు ఎక్కడ లక్ష్మణ్ రేఖ దాటరు కదా. నితిన్ గడ్కరీ లక్ష్మణ్ రెడ్డి దాటంగా చూసారా మీరైనా? ఆయన మేధావి కదా నితిన్ గడ్కరీ. నాట్ ఓన్లీ మేధావి, ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఎఫిషియెంట్ మినిస్టర్ కూడా. ఆయన చూడండి రవాణా రంగంలో నితిన్ గడ్కరీ కంట్రిబ్యూషన్ మామూలు కంట్రిబ్యూషన్ కాదు ఈ 10 ఏళ్ళలో. ఇది వండర్ఫుల్ మినిస్టర్. మరి నితిన్ గడ్కరీ ఎక్కడన్నా మా గీత దాటుతున్నాడా? అసలు నరేంద్ర మోడీ కన్నా కూడా ముందు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. బట్ స్టిల్ ఈజ్ మెయింటైనింగ్ ద డెకోరం కదా. ఆయన ఎప్పుడన్నా ఆయన ఒక అభిప్రాయం చెప్తున్నా అది పెద్ద ఇష్యూ అవుతుంది. కానీ తన పార్టీకి నష్టమయ్యే పని ఎప్పుడూ నితిన్ గడ్కరీ చేయలేదు. రామ్ మాధవ్ తన పార్టీకి నష్టమయ్యే పని ఎప్పుడూ చేయలేదు. ఆయన పార్టీకి జనరల్ ఒక రకంగా ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అవుతారు, పార్టీ ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నప్పుడు పార్టీలో అంతర్గత కారణాలు అయితే ఆయన పక్కకు పెడితే వెళ్ళి ఆర్ఎస్ఎస్లో మళ్ళీ కార్యకర్తగా పనిచేసుకున్నాడు. మళ్ళీ ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికలప్పుడు మళ్ళీ మోడీ పిలిస్తే వచ్చాడు మళ్ళీ పార్టీలోకి. అప్పటిదాకా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశాడు. మేధావి కాదా మరి ఆయన? మేధావి కదా అని చెప్పి రోజు మోడీ ప్రభుత్వాన్ని చెడామడా వాయిత్తలేడా? అది సుబ్రహ్మణ్య స్వామి లక్షణం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అందుకే ఏ పార్టీలో ఇమ్మడాడు కదా ఆయన. సో మీరు శశి థరూర్ తన ఇమేజ్ కొరకు, తన క్రెడిబిలిటీ కొరకు నన్ను గెలిపించి నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన పార్టీని నేను పంపా నదిలో కలుపుతా అంటే అంగీకరిస్తారా ఎవడన్నా? భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా ముస్లిం కంట్రీస్లో పర్యటిస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా ఆయన ఇరాన్లో పర్యటిస్తూ ఉన్నారు. సో ఇరాన్ పాకిస్తాన్కి మిత్రదేశం అయితే కాదు, వాళ్ళిద్దరికీ కూడా సరిహద్దుల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో ఎందుకు సార్ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇలా ముస్లిం దేశాలలో పర్యటిస్తూ ఉన్నారు, వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దీనివల్ల భారత్కు ఏదైనా ప్రభావం, ఎటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇరాన్ నుంచి నిన్ననే అజర్బైజాన్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అజర్బైజాన్లో పర్యటిస్తున్నాడు. ఇది 4 దేశాల పర్యటన. తుర్కీ, ఇరాన్ దాటి ఇప్పుడు అజర్బైజాన్లో ఉన్నాడు. ఇందులో తుర్కీ అండ్ అజర్బైజాన్ ఇటీవల ఇండో పాక్ వారప్పుడు పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. మీకు తుర్కీ అయితే మెటీరియల్ సపోర్ట్ కూడా చేసింది. ఈవెన్ మన పేపర్లో అప్పుడు చర్చ కూడా వచ్చింది. కార్గో షిప్ కరాచీ చేరుకుంది, ఒక ప్లేన్ లాహోర్లో దిగింది, కార్గో ప్లేన్ అని. సో అందువల్ల తుర్కీ ఇది సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్ టు ఆర్మ్స్ ఇంపోర్టర్. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో చైనా తర్వాత తుర్కీ ఉంటుంది. అందువల్ల తుర్కీ ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని కోరుకుంటుంది కనుక పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ కనుక నేను అండగా ఉన్నానని ముందుకొచ్చింది. అది తుర్కీ స్ట్రాటజీలో భాగం. తుర్కీకి ఇండియాకి ఏమీ గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ లేదు, మనకు వాళ్ళకు బార్డర్ ఏమీ లేదు. కానీ ఎర్దోగాన్కున్న రాజకీయ ఆకాంక్షలో భాగంగా పాకిస్తాన్కు మద్దతు. ఇక అజర్బైజాన్ కూడా ఇస్లామిక్ కంట్రీ, కానీ మనం అజర్బైజాన్ ఆర్మేనియాల మధ్య నగోర్నో కరాబాఖ్ కొరకు వాళ్ళ ఘర్షణ జరుగుతోంది. ఈ 2 మాజీ సోవియట్ రిపబ్లిక్స్. సో మీకు దానిపైన ఈ అజర్బైజాన్ ఆర్మేనియాల మధ్య ఈ నగోర్నో కరాబాఖ్ వివాదం ఏంటి అని ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నేను నా యూట్యూబ్లో మాట్లాడిన వీడియో ఉంటుంది, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. అసలు ఆర్మేనియాకు అజర్బైజాన్కు ఉన్న వివాదం ఏంటి అని. సో మీకు ఆర్మేనియాకు భారతదేశం ఆయుధాలు సప్లై చేస్తుంది. సో అందువల్ల అజర్బైజాన్కు అది కూడా ఒక కోపం ఉండొచ్చు, అంటే మా ప్రత్యర్థి దేశమైన ఆర్మేనియాకు మీరు ఆయుధాలు సప్లై చేస్తున్నారు కదా అని కూడా. కానీ మీకు ఇరాన్కు మనకు వాస్తవంగా హిస్టారికల్గా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. పాకిస్తాన్కి ఇరాన్కు ఫ్రెండ్షిప్ లేదు. ఎందుకంటే మీకు బెలూచి అంశము ఇరాన్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది. సో ఇరాన్లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేశామని ఇరాన్ లోపలికి వెళ్ళి అటాక్ చేసింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల మీద అటాక్ చేశామని ఇరాన్ వచ్చి అటాక్ చేసింది. అందువల్ల పాకిస్తాన్కి ఇరాన్కు మధ్య ఆ సంబంధాలు లేవు. కానీ అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వము అమెరికాతో రాజీ పడే విదేశాంగ విధానంలో భాగంగా ఇరాన్ను మనమే దూరం చేసుకున్నాం. ఈవెన్ గతంలో వచ్చిన భారత పాక్ యుద్ధాల సమయంలో కూడా ఇరాన్ వాజ్ అవర్ స్టెడ్ ఫాస్ట్ అలై. మనం మంచి మిత్రదేశం, సౌదీ కన్నా వీటికన్నా కూడా మిత్రదేశం. కానీ అమెరికాకు ఇరాన్కు ఘర్షణ ఉంటే అమెరికా ఒత్తిళ్ల మేరకు మనం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపేసుకున్నాం. ఒకప్పుడు మన
మొత్తం చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. మీరు ఇరాన్ నుంచి వాస్తవంగా మనకు రవాణా రీత్యా కూడా సులభమవుతుంది. ఈవెన్ తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ పాకిస్తాన్ ద్వారా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది కనుక ఇరాన్ నుంచి మీకు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ పైప్ లైన్, ఇండియా పైప్ లైన్ కూడా మనం ఆలోచించాం. సో అందువల్ల ఇరాన్లో చబహర్ పోర్ట్ ఇది సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కు గేట్వేగా ఉపయోగపడుతుంది. చబహర్ పోర్ట్లో కూడా భారతదేశం భాగస్వామి. కానీ అమెరికా ఒత్తిళ్ల మేరకు మనం చబహర్ పోర్ట్ నుంచి కాస్త వెనక్కు తగ్గితే చైనా ఆ ప్లేస్ ఆక్రమించే ప్రయత్నం చేసింది. తర్వాత మీకు ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ జీరోకి తెచ్చుకున్నాం, 10% జీరో. ఇరాన్తో మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే రూపీలో చెల్లించేవాళ్ళం మనం. దానివల్ల ఇరాన్ నుంచి మనము ఒక 100 కోట్ల విలువైన ఆయిల్ కొంటే ఆ 100 కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇచ్చినప్పుడు ఏమయ్యేది అంటే ఇరాన్ ఆ రూపాయలను ఉపయోగించి మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి, ఇంకో మార్గం లేదు. ఆ రకంగా మనకి అడ్వాంటేజ్ కూడా ఉండేది. అన్ని అడ్వాంటేజ్లు వదులుకొని అమెరికా ఒత్తిళ్లకు తలవంచి ఇరాన్తో మన సంబంధాలు తెచ్చుకున్నాం. మరి ఇరాన్ ఏం చేయాలి? భారతదేశం ఇరాన్కు మంచి స్నేహబంధం ఉండగా అసలు అమెరికా చెప్పితే విని మనం ఇరాన్తో దూరం అయ్యాం. ఇది మన నరేంద్ర మోడీ ప్రభుత్వ ఫారిన్ పాలసీలో ఉన్న లోపం. ఇదే మోడీ ప్రభుత్వం రష్యా విషయంలో గట్టిగా నిలబడింది, అది అప్రిషియేట్ చేశాం మనం. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా అమెరికా, యూరప్ ఎంత ఒత్తిడి చేసినా ఎక్కడా మనం చెల్లించలేదు. రష్యాతో ఆ సంబంధాలు కొనసాగించుకున్నాం. కానీ ఇరాన్తో వచ్చే వరకు ఏంటంటే దూరం చేసుకున్నాం. దూరం చేసుకున్న పర్యవసనం మనం అనుభవిస్తున్నాం. అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన మోడీ ప్రభుత్వం చూపిన ప్రేమ ఇరాన్పై చూపలే. ఎందుకు? వాస్తవంగా మనకు గత వార్స్ చూడండి మీరు, మనకు సౌదీ అరేబియా అండగా లేదు, ఇరాన్ అండగా ఉంది. ఇరాన్ మన పట్ల సానుకూలంగా ఉంది, పాకిస్తాన్ మద్దతు ఇవ్వలే. సౌదీ అరేబియా పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. అయినా సౌదీ అరేబియా, యూఏఈ, ఎందుకంటే వాళ్ళు అమెరికా మిత్ర దేశాలు, మనకు మిత్ర దేశాలు. అమెరికా శత్రు దేశాలు, మనకు శత్రు దేశం. ఇది మనము అనుసరించిన ప్రో అమెరికా టిల్ట్ ఇన్ ఫారిన్ పాలసీ యొక్క పర్యవసనం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, అమెరికా ఏం చేసింది? పాకిస్తాన్ అంటే అమెరికాతో లాభం పొందుతోంది, ట్రంప్తో గ్రేట్ నేషన్ అని అనిపించుకుంటోంది. అమెరికా వల్ల IMF రుణం పొందగలిగింది. మళ్ళీ అమెరికా శత్రు దేశాలైన ఇరాన్తో, చైనాతో బ్రహ్మాండమైన సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. అంటే అమెరికాతో డబుల్ గేమ్ ఆడిన వాడు లాభపడుతున్నాడు. అమెరికాకు కంప్లీట్గా మనం వెళ్ళి జాకప్ అయిపోయాం, కలిసిపోయాం, మనం నష్టపోతున్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఫారిన్ పాలసీ అర్థం కావాలి. అమెరికాతో డబుల్ గేమ్ ఆడిన పాకిస్తానేమో అమెరికా వ్యతిరేక చైనాతో, అమెరికా వ్యతిరేక ఇరాన్లతో ఏకకాలంగా సంబంధాలు పెట్టుకున్న అమెరికా గ్రేట్ నేషన్, గ్రేట్ లీడర్ అంటూ పాకిస్తాన్ పొగుడుతోంది. పాకిస్తాన్ తీవ్రవాదం గురించి ఒక్క మాట ట్రంప్ మాట్లాడతలేడు. ఈ 10 రోజుల్లో మీరు ట్రంప్ నోట టెర్రరిస్ట్ అనే పదం వాడి ఇంత ఓపెన్గా పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నాడు. F-16 ప్యాకేజ్ ఇచ్చాడు, $393 మిలియన్, $1 బిలియన్ IMF లోన్ ఇచ్చాడు. ఆఖరికి ట్రంప్ ఫ్యామిలీ కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీ ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీలో 60% స్టేక్ హోల్డర్ ట్రంప్ ఫ్యామిలీ. సో ఇవన్నీ పాకిస్తాన్తో నడుస్తున్నాయి. మనం వెళ్ళామో అమెరికా కోసం ఇరాన్ వదులుకుంటాం, అమెరికా కోసం చైనా వ్యతిరేక కూటమిలో చేరుతాం. మన అమెరికా కోసం చైనా వ్యతిరేక కూటమిలో చేరితే చైనా వాడు మనకు అనుకూలంగా ఎందుకుంటాడు చెప్పండి నాకు? ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరిపోతుంది అమెరికా కోసం. మరి చైనా వాడు మనకెందుకు సపోర్ట్ ఇస్తాడు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు. అమెరికా కోసం ఇరాన్తో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటాం. ఇరాన్ వాడు ఏం చేయాలి? కానీ పాకిస్తాన్ వాడు మాత్రం అటు అమెరికాతో, ఇటు చైనా, ఇరాన్లతో ఏకకాలంగా రాజకీయం ఆడతాడు. రష్యాతో కూడా వాడు రాజకీయం ఆడతాడు. సో మరి ఈ మన ఫారిన్ పాలసీ మనం ఆలోచించాలి కదా. మన ఇంట్రెస్ట్లు మనం ముఖ్యం కదా. మనకు చైనాతో ఘర్షణ పడే దగ్గర ఘర్షణ పడతాం, ఖచ్చితంగా ఘర్షణ పడతాం. గాల్వాన్ లోయ దగ్గర ఘర్షణ పడలేదా? బార్డర్లో కాంప్రమైజ్ కాము, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కాంప్రమైజ్ కాము. కానీ అమెరికా కోసం చైనాతో ఘర్షణ పడకూడదు. మనకు ఏమైనా వివాదాలు ఉంటే చైనాతో ఆ వివాదాలు తెలుసుకోవాల్సింది, అభ్యంతరం లేదు. కానీ అమెరికా కోసం మనం ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తే అమెరికా ఏం చేస్తుందో ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇండియా పాక్ వివాదం, అమెరికా కోసం చైనాతో పెట్టుకుంటాం, అమెరికా కోసం ఇరాన్తో పెట్టుకుంటున్నాం, ఇరాన్తో వదులుకుంటాం అంటే ఇలా పరిస్థితి ఏంటి? పాకిస్తాన్కి డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ వస్తుంది. వాడు అమెరికా మద్దతు పొందుతున్నాడు, యూరోప్ మద్దతు, చైనా మద్దతు పొందుతున్నాడు, ఇరాన్ మద్దతు పొందుతున్నాడు. మనమే నష్టపోతున్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.